మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు కేఎన్ రావు గారు సార్ మన పుష్కల్ కంపెనీ CEO గారు మన ఆంటపూర్లో షోరూమ్ వాళ్ళు కంపెనీ ఓపెన్ చేశారు. పర్చేస్ నుండి ఉన్న షాపులు కాదని మన కంపెనీ ఉంటే అనంతపూర్లో తక్కువ రాత్రితో అందుబాటులో క్వాంటిటీ అన్నీ బాగుండాలని చెప్పేసి రేట్లు కూడా దాదాపు బయటతో పోస్తే తక్కువ % మనకు కస్టమర్ సర్వీస్కు ఆ రేట్లు అన్ని దాంట్లో క్వాలిటీ మెయింటైన్ చేసే దానికోసం అనంతపూర్లో ఏదో షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు సార్ కేఎన్ రావు CEO సార్ గారిని అడిగి తెలుసుకుందామండి. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఏడీఏ గారికి అలానే రైతు మిత్రులకు అందరికి కూడా మరొకసారి నమస్కారం. ఈరోజు ఇది 10వ అవుట్లెట్ అండి. మన రాయలసీమలో 10వ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నాం. ఈ పుష్కల్ అగ్రిటెక్ లిమిటెడ్ వచ్చేసి ఇది మాతృ సంస్థ నవభారత్ అండి. దీన్ని పుష్కల్గా మార్చి ఇది రైతు చెంతకే ప్రొడక్ట్లు వచ్చేటట్టు ఇది పుష్కల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పుష్కల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు చెంతకి వెళ్ళి రైతు కాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు డెమో ప్లాట్ చేస్తామండి. రిజల్ట్ చూసిన తర్వాతనే కొనుక్కోమంటున్నాం. ఏ రైతునైనా కానీ, ఈ రోజు కాదు ఎప్పుడైనా కానీ ముందు రిజల్ట్ చూడండి. అట్లానే ప్రైస్ కూడా, ధర కూడా మీరు మిగతా ఎక్కడన్నా పోల్చుకున్నట్టయితే కనీసం ఒక 10%, 100కు 10 రూపాయలు, దీన్ని డిస్కౌంట్ అనరండి, 100కు 10 రూపాయలు తగ్గించడం అంటారు. 100కు 10 రూపాయలు మీకు తక్కువ ధరలో వస్తేనే, అట్లానే నాణ్యత కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాతనే కొనమంటున్నాం. మీ ఊర్లోనే డెమో ప్లాట్ చేస్తామండి, ఎక్కడో కాదు, మీ ఊర్లోనే వేస్తాము. అన్నీ కూడా లీగలైజ్డ్ అనండి, మాకు అన్నీ కూడా లైసెన్స్లు ఉన్నాయి. మేము ఇది ఛత్తీస్గఢ్లో ఉన్నాయి మాకు, అట్లానే మధ్యప్రదేశ్లో ఉన్నాయి, అట్లానే మాకు హర్యానాలో ఉంది, వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ చేసాం. ఈ పుష్కల్ అవుట్లెట్ వచ్చేసి ఇప్పుడు ఈ 5 స్టేట్స్లో స్టార్ట్ చేస్తాం, ఇంకొక 5 స్టేట్లో. ఎందుకంటే మేము 30 సంవత్సరాల నుంచి అగ్రి బిజినెస్లో ఉంటాం. 30 సంవత్సరాల నుంచి, ఇది 29 సంవత్సరాలు దాటి 30 సంవత్సరాలు రన్ అవుతుంది అన్నమాట. అందుకోసం ఆల్ ఓవర్ ఇండియా మాకు మ్యాన్ పవర్ ఉండాలి. మా కంపెనీ కనీసం 7,000 మంది ఎంప్లాయీస్ ఉండాలి ఈ నవభారత్కి వచ్చేసి. అట్లానే ఈ పుష్కల్ అవుట్లెట్ వచ్చేసి మనం ఈ రాయలసీమలో వచ్చేసి మనం 10వ అవుట్లెట్ అన్నమాట. తప్పనిసరిగా రైతుకి నాణ్యమైన ప్రొడక్ట్లు కనీసం 10% తక్కువ ధరలో అందించడానికి మేము ఈ పుష్కల్ అవుట్లెట్ స్టార్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఏడీఏ గారు సూచనల మేరకు ఆయన ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తారో, ఎట్లయితే, ఎందుకంటే అవుట్లెట్ బిజినెస్ లో మేము స్టార్టింగ్ అవుట్లెట్ బిజినెస్ లో అంటే ఈ 6 నెలల నుంచే అవుట్లెట్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆయన సూచనల మేరకు 100% నడుచుకుంటాము. ఎక్కడా కూడా ఏ విధంగా డీవియేషన్ కానీ ఏ విధంగా తేడా లేకుండా 200% ఆయన ఆదేశానుసారం నడుచుకుంటామని మేము రైతు మిత్రులందరికీ మరొకసారి తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. అట్లానే మా కంపెనీ ప్రొడక్ట్లు అన్ని రకాల పంటలకు అన్ని రకాల తెగుళ్లకు మా దగ్గర ప్రొడక్ట్లు ఉన్నాయండి. ఇప్పుడు మనం ఈ డెమాన్స్ట్రేషన్ పర్పస్ గా ఈ రోజే ప్రారంభించిన సందర్భంగా అన్ని హడావుడిగా అన్ని మనం స్టాల్లో పెట్టలేకపోయాము. కనీసం 20 నుంచి 25 ప్రొడక్ట్లు ఇక్కడ మనం పురుగు మందులు కావచ్చు, గ్రోత్ ప్రమోటర్స్ ఇక్కడ అందుబాటులో ఉండే వాటిని చూపిస్తున్నామండి. పురుగు మందులు ఉన్నాయి, అట్లానే చూడండి గ్రోత్ ప్రమోటర్స్ కానీ, మైక్రో న్యూట్రియన్స్, అన్ని రకాల పంటలకి మనకి ఇక్కడ ఫేమస్. వరి ఫేమస్, పత్తి ఫేమస్, ఇక్కడ అన్ని రకాల మిర్చి కూడా బాగానే వేస్తున్నారు ఈ మధ్య. అన్ని రకాల పంటలకు కావాల్సిన గ్రోత్ ప్రమోటర్ పుష్కల్ వ్యామ్ అన్నమాట. ఈ వ్యామ్ వచ్చేసి పేటెంట్ ప్రొడక్ట్ అండి, కంపెనీకి పేటెంట్ ప్రొడక్ట్ వ్యామ్ వచ్చేసి. ఈ వ్యామ్ గ్రోత్ కు బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లానే ఇది తెగులు మందు అండి.
రెమండ్ ఏ పంటకు ఏది అనుకూలంగా ఉంటుంది? అంటే తెగుళ్ళు అనేది ఒక పంట కాదండి, ఏ పంటకైనా తెగుళ్ళు వస్తాం. ముఖ్యమైన పంట ఆ పంటలకి తెగుళ్ళకి మోసమే ఇది వాడటం జరుగుతుంది అన్నమాట. బయటతో పోల్చుకుంటే ఇదైతే 20% దగ్గర ఎక్కువ బయట కొన్ని కల్తీ ఎక్కువ ఉంటుంది మన కంపెనీలో. అంటే నేను వేరేది కల్తీ అని నా నోటి నుంచి చెప్పనండి, అది కరెక్ట్ కాదు. వేరేది కల్తీ అని మాదైతే మీరు తప్పనిసరిగా చూసి శాంపిల్ చూసి మీ ఊర్లో డెమో ప్లాట్ చూసి రిజల్ట్ వస్తేనే కొనమంటున్నాను. రిజల్ట్ తప్పనిసరిగా రిజల్ట్ రాకపోవడం అంటే వాడిన తర్వాత రిజల్ట్ ఉంటేనే మళ్ళీ మా ప్రోడక్ట్ వాడండి, లేని పక్షంలో వాడే అవసరం. ఎందుకంటే ఇది అఖండ, ఇది వచ్చేసి పురుగు మందు అనమాట. పురుగులకి ఈ అఖండ అంటే చాలా ఫేమస్ మాకు. అంతకుముందు ఇదే ప్రొడక్ట్ మేము జేమ్స్ బాండ్ పేరుతోటి అనంతపూర్ జిల్లాలో కనీసం 20 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం. నవభారత్ జేమ్స్ బాండ్, అదే జేమ్స్ బాండ్ ని ఇప్పుడు పుష్కల్లో అఖండ పేరు మీద తీసుకొచ్చాం. సూపర్ డూపర్. ఇక్కడ మన అనంతపూర్ ఏరియాలో జేమ్స్ బాండ్ తెలియని వాళ్ళు ఉంటారు, అంత పేరుండా కానీ బట్ అవుట్లెట్ బిజినెస్ కి రైతు దగ్గరికి వెళ్ళాలా, రైతుకు తక్కువ రేట్లో. అదే జేమ్స్ బాండ్ వచ్చేసి లీటర్ ని మేము 2900 అమ్మేవండి. ఈ అఖండ వచ్చేసి 2350, 2375. అంటే ఇదే బాటిల్ ని మేము 2900 అమ్మిన వాళ్ళం. ఇదే బాటిల్ ని ఎందుకంటే అప్పుడు ఖర్చులు వేరు, ఆ మ్యాన్ పవర్ వేరు, ఆ ఖర్చులు వేరు, అవి భరాయించలేక ఆ రోజు రేట్ అలా ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసి రైతులే ఇప్పుడు అవుట్లెట్స్ వస్తారు కాబట్టి మధ్యలో ఇంకొక వ్యవస్థ అనేది తగ్గిపోయింది. దానివల్ల ఏంటంటే మనకి రేట్ తక్కువకి వస్తుంది అనమాట. ఈ ప్రొడక్ట్ సూపర్ డూపర్ ప్రొడక్ట్ అఖండ వచ్చేసి. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? అంటే బ్రాంచెస్ అంటే ఇక్కడ వచ్చేసి మనం పుష్కల్ పేరు మీద ఇది 5 రాష్ట్రాల్లో ఉంది. పుష్కల్ పేరు మీద హర్యానాలో స్టార్ట్ చేసాం, మధ్యప్రదేశ్ స్టార్ట్ చేసాం, ఛత్తీస్గఢ్ స్టార్ట్ చేసాం, మన రాయలసీమ, వెస్ట్ బెంగాల్, ఈ 5 ప్లేసుల్లో పుష్కల్ పేరు మీద మేము ఇప్పుడే ఈ 6 నెలల్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. నవభారత్ పేరు మీద అయితే 16 రాష్ట్రాల్లో ఉన్నాయండి. 16 రాష్ట్రాలు, అది ఇది ఒకే కంపెనీ. ఒకే కంపెనీ. ఇక ఇప్పుడు నుంచి ఏంటంటే రైతుల దగ్గరికి డైరెక్ట్ గా అవుట్లెట్ బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా మార్చాం. నవభారత్ వచ్చేసి డీలర్ మార్కెటింగ్ ద్వారా చేసేవాళ్ళం, ఒక డీలర్ కి ఇచ్చేవాళ్ళం. అట్లా కాకుండా ఇది డైరెక్ట్ గా రైతుకే, ఇంకా డైరెక్ట్ రైతు కంపెనీ రైతు, మధ్యలో డీలర్ లేకుండా చేయటం వల్ల కొంచెం రైతుకు బెనిఫిట్ ఇద్దాము అనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఓకే, చూసారు కదా ఈరోజు సార్ CEO సార్ మాట్లాడుతున్నా. అయితే బయట మన కస్టమర్ కి ఏదైతే రైతులు వస్తారో రైతులు ఇబ్బంది పడే లేకుండా మా ప్రోడక్ట్ తీసుకొని వాడిన తర్వాత మీకు రిజల్ట్స్ ఉంటేనే మరి మా ప్రోడక్ట్ వాడండి, మీకు రిజల్ట్ లేని పక్షంలో మా ప్రోడక్ట్ వాడే అవసరం లేదు అని సారు ఒక క్లారిటీగా 100% మేము ఇస్తున్న సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ గా చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. అయితే మరిన్ని బ్రాంచెస్ ఇప్పుడు దాదాపు 29 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి సార్లు ఈ నవభారత్ అనే కంపెనీ రన్ చేశారు. అదే కంపెనీ నుండి ఇప్పుడు ఈ 6 నెలలు గత రాయలసీమలో 6 నెలల నుంచి ఓపెన్ చేస్తున్నారు. ఆ నవభారత్ నే కంపెనీ నేమ్ ఒకటి మార్చుకొని పుష్కల్ కంపెనీతో రన్ చేస్తున్నారు. కాబట్టి ఈ సక్సెస్ఫుల్ ఈ 30 ఏళ్ళ అనుభవంలోనే కస్టమర్ కి రైతుకి ఏదైతే మనం క్వాలిటీ ఇస్తున్నామో ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్ళాలని చెప్పేసి మన సుమన్ టీవీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి ఈ రైతు సోదరులకు సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులకు రైతు సోదరులకు ఇంకొక మనవి కూడా చేస్తున్నాం. మాకు 2 R&D ఓన్ R&D ఉన్నాయి. నవభారత్ 2 R&D సెంటర్స్ ఉన్నాయి. ఒకటి గుజరాత్ లో ఉంది, ఒకటి మేడ్చర్ లో ఉంది. ఈ R&D సెంటర్స్ ద్వారా ఏంటంటే మనం తయారు చేసిన ఏదైతే ప్రొడక్ట్స్ ఉంటుందో 2 చోట్ల కూడా టెస్టింగ్ చేస్తాం. ఈ 2 చోట్ల టెస్టింగ్ చేయటమే కాకుండా ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కావచ్చు, ఈ కంపెనీ మేనేజ్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళ తల్లిదండ్రులు రైతుగా పంటలు పండించిన వాళ్ళే. ఇప్పుడు కూడా ప్రజెంట్ స్టిల్ వాళ్ళ నేటివ్ ప్లేస్ లో అందరికి, ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో, అందరూ కూడా పొలం ఉందన్నమాట. ఆ క్రాప్స్ లో మేము కంపల్సరీ ఈ ప్రొడక్ట్ మళ్ళీ టెస్ట్ చేస్తాం. ఒకసారి కాదు 2 సార్లు టెస్ట్ చేస్తాం. ఎందుకు? తృప్తి కోసం, సంతృప్తి చెందాలి. రిజల్ట్ వచ్చిన తర్వాతనే విలేజెస్ లో మేము మళ్ళీ డెమో ప్లాట్ చేస్తాం. విలేజెస్ లో మా ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ సొంత పంటలకు ఏమని చెబుతాం. అలానే
వాళ్ళ ఇల్లాస్ ఇట్లా అందరికి కూడా ఏమని చెబుతాం. ఒకసారి శాంపిల్ చూసిన తర్వాతనే మాకు సాటిస్ఫై అయిన తర్వాతనే మార్కెట్లో చేస్తాం. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెబుతున్నానంటే అండి, ఒక ప్రైస్ తీసుకుంటున్నామంటే రైతు దగ్గర నుంచి ఒక ప్రైస్ తీసుకుంటున్నామంటే వాతావరణం ఏ కంపెనీ చేతిలో ఉండదు, నీళ్లు వస్తాయా రావా ఏ కంపెనీ చేతిలో ఉండదు. కాకపోతే కంపెనీ చేతిలో ఉండేది ఏంటంటే క్వాలిటీ ప్రొడక్ట్, ధరణ ఆ రెండు కూడా కంపెనీ చేతిలో. దయచేసి ఈ వాతావరణం కానీ లేకపోతే ఈ తుఫాన్లు ఇట్లాంటివి మా చేతిలో ఉండవు. కాబట్టి మా చేతిలో ఉన్న మాత్రం తప్పనిసరిగా నీతిగా న్యాయంగా పర్ఫెక్ట్ గా చేయాలని మా కంపెనీ మేనేజ్మెంట్ డెసిషన్. ఫస్ట్ నుంచి కూడా ఇదే డెసిషన్. అందుకోసం 30 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాం. అనంతపూర్ జిల్లాలో కూడా 30 సంవత్సరాల నుంచి. థ్యాంక్ యూ అండి. ఇంకొకసారి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అట్లానే మా రైతు సోదరులకు అందరూ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈ పుష్కల మందులు వాడబట్టి నేను 2 ఏళ్ళ ఇంటి వాడుతున్నాను. మా టమేటా పంటలో కానీ ఈ కర్బూజాలో కానీ వాడినాను. బాగా రిజల్ట్ బాగా వచ్చింది. జేమ్స్ బాండ్ అనే మందు ఉండే, అది పచ్చపురుగు ఇదే మంది ఇప్పుడు ఈడ కొన్నాను. అట్రాజిన్ అనేది అట్రాజిన్ నిన్న వేరే వీళ్ళు నాకు తెలియదు, ఆడ తీసుకుంటే 650 రూపాయలు వేసినారు. వీళ్ళు ఇప్పుడు 501 రూపాయలు తీసుకున్నారు. కనీసం 150 సేవ్ అయింది. అందువల్ల ఇది చాలా బెస్ట్ రైతు. 4 ఇది నేను వాడబట్టి 3 సంవత్సరాలు. కొత్తపల్లి రాప్తాడు. పంట దిగుబడి ఎట్లుంది? బాగుంది. పేరు మారుతి నాయక్, ముష్కల్ దాండామాది. నేను పుష్కల్ కంపెనీకి జెమ్స్ బాండ్ మందు వాడినాను, మొక్కజొన్నకు వాడినాను. రిజల్ట్ అయితే బాగుంది. నేను 2 ఏళ్ళ నుండి వాడుతున్నాను. బయట మామూలు ప్రైవేట్ మందుల కంటే నేను పుష్కల్ కంపెనీదే వాడుతున్నాను. చాలా బాగుంది. నేనైతే ప్రైవేట్ షాప్ బయట షాపులకి ప్రైవేట్ కంపెనీకి డిఫరెన్స్ ఇది చాలా బాగుంది సార్. చాలా బాగుంది. ఎంత రేట్? 2 ఏళ్ళ నుండి రేట్ తక్కువ ఉంటుందో దీనికి? చాలా తక్కువ. బాగా కూడా బాగా పనిచేస్తుంది. బయట షాప్ కంటే తక్కువ. బయట షాప్ నుండి కంపెనీ ప్రోడక్ట్ కూడా బాగుంది. బాగుంది సార్.